10 అయినా లేవలేదేంటి? అసలుకే నాకు ఒంట్లో బాగోపోతేను. ఏంటమ్మా కాసేపు పడుకోనివ్వమ్మా, అసలుకే హాలిడేస్. టైం 10 అయ్యింది. మా ఫ్రెండ్స్ 12ంటికి లెగ్సినా బెడ్ కాఫీ ఇస్తారు. మనకు అదృష్టమే లేదు. లేవంగానే ఫోన్ చూడడం కాదు, కొంచెం లేచి ఇల్లుడు. సరేలే అమ్మా, చేస్తానులే. ఏంటి ఇవాళ చెప్పకుండానే స్నానం చేసింది? 100 సార్లు చెప్పినా చేసేది కాదే. ఏంటమ్మా ఇంత త్వరగా స్నానం చేసావు? అంటే అమ్మా, మా ఫ్రెండ్స్ అందరం ఈరోజు కలవాలని ప్లాన్ చేసుకున్నామమ్మా. నాకు బాగోలేదని తెలిసినా కానీ నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? అయ్యో, వెన్నెల కాల్ చేస్తుంది. హలో వెన్నెల. హలో గ్రేస్, రెడీ అయ్యావా? ఈరోజు కుదరదు వెన్నెల, రేపు ఎప్పుడైనా చూద్దాంలే. గ్రేస్, నువ్వెప్పుడు ఇంతే చేస్తావు. లాస్ట్కి హ్యాండ్ ఇస్తావు. ఇంట్లో మా మమ్మీ డాడీని కూడా ఒప్పించాను. రేలే, ఎలా కలా పంపిస్తాను. ఏం చేస్తావో తెలీదు, తొందరగా రా. నేను వెళ్ళాల్సిందేనమ్మా, నేను వెళ్తున్నా. ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో. ఏంటి వెన్నెల ఇంకా రాలేదు? మా అమ్మకి గంటలో వచ్చేస్తానని చెప్పాను. అరగంట అయిపోయింది, ఇంకా రాలేదేంటి? బేరర్, ఏ డాబా నచ్చిందా? నచ్చింది. ఎప్పుడు వరుణ్ నేను ఇక్కడికే వస్తాం. నీకొక సర్ప్రైజ్. ఏంటి? టంటడన్. ఇంత డబ్బు నీకెక్కడిది? మా డాడీ పాకెట్లో నుంచి తీసేశా. అలా చేయకూడదు కదా. ఏం కాదులే. సరేలే. నిన్న నేను ఒక సినిమా చూసాను, చూస్తావా? సినిమాలు చూడనే. ఏం కాదులే, చూడు. చూడనే. చూడు. నేను చూడను. ఏం కాదు.
సరే వెళ్దామా, రేపు కలుద్దాం. బాయ్. బాయ్ బాయ్. వీళ్ళే మా ఫ్రెండ్స్ వెన్నెల, బ్లెస్సీ, స్వీటీ. హాయ్ బ్లెస్సీ. హాయ్ స్వీటీ. హాయ్ వెన్నెల. సరే మేము కొంచెం వాష్రూమ్కి వెళ్ళొస్తాం. నేను ఒక మూవీ చెప్పాను, చూసావా? చూశాను. ఇంకొక విషయం చెప్పాలి. ఏంటి? అంటే వరుణ్ వాళ్ళ ఫ్రెండ్ నీ నెంబర్ అడుగుతున్నాడు. ఎందుకు? జస్ట్ ఫ్రెండ్షిప్ కోసమే అంట. వద్దు వద్దు. ఇప్పుడే వస్తాను. హలో వరుణ్. సారీ నేను వెళ్తున్నా. అక్కడికి అర్జెంట్ పని మీద. అర్జెంట్ పని ఏంటి? వరుణ్ కాల్ చేశాడు, వెళ్ళకపోతే ఏం చేస్తాడో నీకు తెలుసు కదా. సరే సరే వెళ్ళు. ఇదిగో బిల్లు పే చేయండి. బాయ్ బాయ్. ఎవరే? చెప్తాను. అసలు వరుణ్ ఎవరే? అన్నయ్య అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్. ఫ్రెండా? నువ్వు మాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. వాళ్ళ డాడీ పాకెట్ నుంచి 1000 రూపాయలు కొట్టేసిందా? చాలా బాధగా ఉంది. నువ్వు సినిమాలు కూడా చూస్తావా గ్రేస్? అంటే నేను మొన్న ఒక సినిమా చూశాను. మన సండే స్కూల్లో ఏం చెప్పారో నీకు తెలీదా? సినిమా అనేది అబద్ధమైన ప్రపంచం. సరే వెళ్దాం పదండి.
ఎందుకు గ్రేస్ ఇంతలా మారిపోయింది? చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఈ విధంగా చూడలేదు. ఎప్పుడు అబద్ధాలు చెప్పేది కాదు. ఎప్పుడు ఇంట్లో మమ్మీకి కూడా అబద్ధాలు చెప్పేది కాదు. కానీ ఇప్పుడు ప్రతిదీ దాచిపెడుతుంది. సండే స్కూల్కి రమ్మంటే రావట్లేదు. ఎందుకు చాలా మారిపోయింది. ఇలా ఎలా మారిందో నాకు అర్థం అవ్వట్లేదు. అసలు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏసయ్యా, గ్రేస్ చాలా మారిపోయింది ఏసయ్య. ఇంతకుముందు లాగా లేదు ఏసయ్య. ఎంతో చెప్పి చూసాం ఏసయ్య. సినిమాలు చూస్తుంది, దొంగతనాలు చేస్తుంది, కొత్త కొత్త అలవాట్లు నేర్చుకునేది. ప్రభువా, ఒక్కసారి ప్రభువా గ్రేస్ని దర్శించండి ప్రభువా. మనుషుల్ని మార్చడం మనుషులకు అసాధ్యమే, కానీ ప్రభా నాయనా మనుషుల్ని మార్చగలిగే శక్తి మీకుంది. కాబట్టి యేసయ్య ఒక్కసారి ప్రభా గ్రేస్ని దర్శించవలసిందిగా అడుగుతున్నాను ప్రభా. దేవా, క్షమించండి అయ్యా. అమ్మాయి పాపములను క్షమించండి అయ్యా ప్రభా. తను పాపం చేస్తుందనే తలంపును ప్రభా తనకు పుట్టించి మీరే సహాయం చేయండి యేసు, సహాయం చేయండి యేసు. అయ్యా నన్ను సినిమాలు చూస్తా నేను ఆనందించానేసయ్య. అయ్యా నన్ను క్షమించేసయ్య. అయ్యా నేను సినిమాలు చూస్తూ ఆనందించాను తండ్రి. అయ్యా నాన్న దొంగతనాలు చేస్తూ నేను ఆనందించాను తండ్రి. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. అయ్యా నన్ను క్షమించేసయ్య. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. నేను ఇంకా ఈ తప్పు ఎప్పుడు చేయనని నేను మాట ఇస్తున్నాను తండ్రి. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. యేసయ్యా నన్ను క్షమించేసయ్య. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా తెలియచేయనది ఏమనగా, చెడు స్నేహం ద్వారా చెడు అలవాట్లు నేర్చుకుని దానికి బానిసలవుతున్నారు ఈ తరం యువకులు మరియు పిల్లలు. ఆరంభంలో ఆకర్షితులై చివరికి బానిసలై అటు దేవునికి ఇటు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. యవన ప్రాయంలో దేవుని కాడిని మోయమని దేవుని వాక్యం సెలవిస్తుంటే తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ పాపపు ఊబిలో పడిపోతున్నారు. బుద్ధి చెప్పినా వినని స్నేహితురాలి కొరకు కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు తన స్నేహితురాలిని దర్శించి మార్చినట్లుగా ఈ షార్ట్ ఫిల్మ్లో చూస్తున్నాం. తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఏమి చేస్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో కనిపెట్టుకుని ఉండండి. వాళ్ళు తప్పు చేసినట్లయితే సమర్థించక వారికి బుద్ధి చెప్పండి. మాట వినని మీ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు, నశించుతున్న వారి కొరకు ప్రార్థించండి. దేవుడు మీ ప్రార్థనలు విని తప్పక వారిని రక్షిస్తాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఇది మా మొదటి షార్ట్ ఫిలిం. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి.